అసలు ఏపీలో ఈ ల్యాండ్ టైటిల్‌కు సంబంధించిన వివాదం నడుస్తుంది. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై సీఎం బొమ్మ ఉండటం ఏంటి, ఆ బ్యాక్ సైడ్ పార్టీ జెండా, ఆ తర్వాత ఎప్పటిదో రాజశేఖర రెడ్డి గారి తలపాగా చుట్టుకున్న ఫోటో ఉండటం. దీనిపై నిన్న భారతి గారినే పులివెందులలో పబ్లిక్ నిలదీశారు. అసలు ఏంటి సార్ ఈ గొడవ? అంటే ముందుగా దీనికి ఈరోజు ప్రజలకు చాలా మనం వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందండి ఫైజల్ గారు. హ్మ్. ఎందుకంటే ఏదో తాతల ముత్తాతల కాలం అంటే బ్రిటిష్ కాలం నాటి వరకు కూడా మనకి అది రాజుల దగ్గరను లేకపోతే జమీందారుల దగ్గరే భూములు ఉండేవి. అవును. స్వతంత్రంగా వ్యాపారస్తులు కొంతమంది తప్ప మిగిలిన వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అగ్రహారాలు అంటే బ్రాహ్మణులకి ఆ రోజు రాజులు కానీ జమీందారులు కానీ ఇచ్చిన దానికల్లా రాసిచ్చిన భూములు వాళ్ళకు ఉండేవి. అవును. దేవాలయాలకి, హ్మ్. చెరువులకి, బడులకి, స్వచ్ఛంద సంస్థలకి వీటికి సంబంధించినంత వరకు ఉండేవి. హ్మ్. దాన్ని మిగిలిన భూమి అంతా రాజుల దగ్గర లేకపోతే జమీందారుల దగ్గర ఉండేది. అవును. ఆ పరిస్థితుల్లో నిరుపేదలకు అసలు భూమి ఉండేది కాదు. అవును. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. హ్మ్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ప్రజలకందరికీ ఎవరైతే స్వాధీనంలో ఉన్నాయో వాళ్ళందరికీ దీని మీద యాజమాన్య హక్కులు కల్పించారు. ఓకే. అంతకుముందు నుంచి కూడా కొంత అటు ఇటు మార్పులు జరుపులు కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉండి ఇట్లా జరుగుతూ ఉండేవి కదా. హ్మ్. కొనుగోలు అమ్మకాలకు సంబంధించి జరుగుతూ ఉండేవి. తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మిగులు భూముల్ని అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు కదా. అవును. పరిమితికి మించి భూములు రైతుల దగ్గర. అవును. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా రైతులకి అన్యాయం. హ్మ్. ఒక వ్యాపార సంస్థ ఉందనుకోండి, హ్మ్. ఒక పట్టణంలో వ్యాపారం మొదలుపెట్టిద్ది, హ్మ్. విస్తరించడానికి ఇంకో పట్టణానికి వెళ్ళిద్ది. అట్లా భారతదేశంలో అన్ని పట్టణాల్లో వాళ్ళు మాత్రం వ్యాపారం పెట్టుకోవచ్చు. అవును. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. హ్మ్. కానీ రైతుల దగ్గరకు వచ్చేతలకి ఇంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదని చెప్పని రైతుల మీదే దీన్ని ప్రయోగించారు మొట్టమొదటి కూడా. అవును. మిగులు భూమి తీసుకున్నారు వాళ్ళు. హ్మ్. ప్రభుత్వం తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమో తెలివిగా రాజకీయ నాయకులు కావచ్చు, కొంత తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులకు, వాళ్ళకి నమ్మకస్తులకు, వాళ్ళ అనుచరులకు వాళ్ళకి పందారం చేశారు. అవును. అంటే అప్పట్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్, రూరల్ తీసుకొచ్చారు కానీ అర్బన్ ల్యాండ్ సీలింగే ఇంప్లిమెంట్ చేశారు రాజకీయాల్లో భాగంగా ఒక సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడానికి. రూరల్ ల్యాండ్ సీలింగ్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి అది చేయలా. ఇప్పుడు మళ్ళీ రైతుల్ని టార్గెట్ చేసుకున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఉంది. ఆ రోజు కూడా భూమి సంబంధించి వాళ్ళు మామూలుగా ఇంతకంటే ఉండకూడదు. అవును. ప్రాంతాలను బట్టి. అవును. అంటే మాగాణి ఉందనుకోండి, మాగాణికి ఉన్న చోట 18 ఎకరాలు మించి ఉండకూడదు మాగాణి. అవును. 18 ఎకరాలు కాకుండా మాగాణి కనుక 10 ఎకరాలు ఉందనుకోండి, మిగిలిన 8 ఎకరాలకు సంబంధించి ఎకరాకి 2.5 ఎకరాలు మెట్ట భూమి ఉండొచ్చు. ఓకే. అంటే ఒక 20 ఎకరాలు మెట్ట భూమి ఉండొచ్చు, 10 ఎకరాలు మాగాణి భూమి ఉండొచ్చు. ఓకే. అట్లా దాన్ని విడమర్చి వీళ్ళకి ఇంతే ఉండాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టారు. ఆ రోజు రాజకీయంగా మామూలుగా చాలామంది కూడా ఒకరికొకరికి అనుకూలంగా రాజకీయ నేతల దగ్గరను వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరను ముందుగా చెప్పారు, వాళ్ళు సర్దేశారు. అవును. అక్కడ కూడా పేదలకి న్యాయం జరగల. అవును. వాళ్ళు సర్దుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ పేరు మీద ఉన్న భూముల అవసరాలకు అమ్ముకుంటూ వాళ్ళ పేరు మీద కాబట్టి వాళ్ళకి ఒక 100 రూపాయలకు అమ్ముకుంటే ఒక రూపాయి 2 రూపాయలు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేసి మిగిలినంతా ధనవంతులకి వెళ్ళింది. అవును. అంటే ధనవంతులది ఎక్కడ ఏమి కాదు, లాస్ కాదు. వాళ్ళు ఎప్పుడూ నష్టపడరు, గుర్తుపెట్టుకోండి. అదే నోట్ల బదిలీలు కూడా అదే. వాళ్ళకి ఎటు జరిగేవన్నీ అధికారులు చేస్తూ ఉంటారు, లేకపోతే డబ్బులు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం వెళ్ళకుండా కాబట్టి చేసి పెడతా ఉంటారు. అవును. ఇప్పుడు ఇక్కడికి వచ్చేతలకి ఏమవుతుంది అంటే మీ రైతు అందరూ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు పెట్టిన దానివల్ల మీది నాది లేదు. ఇక ఓకే. మన ఆస్తికి సంబంధించి భూములకు సంబంధించి ఇప్పుడు మీరు హైదరాబాదులో ఇల్లు ఉందని సంతోషపడుతున్నారు, దాని పత్రాలు కూడా వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అలాగే భూములకు సంబంధించి భూములకు ఇప్పించిన తర్వాత ఏమవుతుందంటే కొంతమంది ఇందుట్లో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయ భూములను కంకేరం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి భూములను స్వాధీనం చేసుకొని మళ్ళీ ఆ మాతృ సంస్థలకు ఇస్తే తప్పు లేదు. అది ప్రభుత్వం చేయొచ్చు కదా, చేసే అధికారం దానికైతే ఉంటుంది కదా. చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలే కాబట్టి, దొంగలు ఒకటే కాబట్టి చెయ్యరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేతలకి ఏమవుతుంది అంటే దీని మీద చట్టపరంగానో న్యాయపరంగానో డిజిటల్గా ఇప్పుడు వచ్చిన దాని మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పని చెబుతున్నారు కదా. దానికి చేస్తే వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ కుట్రపోవడం అనేది బాగా దాగుంది దీంట్లో. ఇక్కడ మన భూమి వాళ్ళు మనకు సొంతమైన మన పత్రాలని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు మనకి కాగితాలు ఇవ్వటం ఏంటి?
నకిలీ పత్రాలు మనకి ఇవ్వటం ఏంటి? దానివల్ల రేపు పొద్దున ఏదైనా వివాదాలు ఉన్నాయనుకోండి, వివాదాలు ఉంటే ఇవ్వరట, ఎవరైనా వివాదం రేపితే ఇవ్వరంట, వీళ్ళే వివాదాన్ని రేపుతారు కదా. చూసాం కదా ధరణిలో. మీ భూమి కొట్టేయాలని నాకు ఉందనుకోండి, నేను రాజకీయ నాయకుడిని, కొట్టేయాలని దాని మీద నేను ఎవరో ఒకరి చేత వివాదం రేపుతాం కదా. అవును. కాబట్టి మీరు ఎన్నాళ్ళని తిరుగుతారు? న్యాయస్థానాలకు వెళ్ళడానికి లేదంట, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్ప న్యాయస్థానానికి వెళ్ళటానికి లేదు. ఆ అధికారులే పరిష్కరించాలి, ఆ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మీ బిడ్డను ఏదైనా చదివించాలి అంటే, మీ భూమిని తాకట్టు పెట్టుకోవాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకెళ్ళి మనం అక్కడికి ఇవ్వాలి. మళ్ళీ పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థ నిస్సందేహంగా అదే తీసుకురాబోతున్నారు ఇప్పుడు. ఇది దీనికంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంకొక అన్యాయం ఏం చేయబోతున్నారు అంటే, ప్రభుత్వ భూములన్నీ తాకట్టు అయిపోయినాయి. ఇక మనుషులు కూడా తాకట్టు పెట్టారు. జనంభూమిపై కన్నుబడింది. మనుషులు కూడా తాకట్టు పెట్టారు. మనుషులు ఎందుకు తాకట్టు పెట్టారు అంటే, మందు తాగే ప్రతి వాళ్ళే తాకట్టు పెట్టారు ఈరోజు. ఓకే. ఇంకొక 20 సంవత్సరాల దాకా ఇదే అమ్మకాలు చేస్తామని తాగే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తాకట్టు పెట్టినట్టే కదా ఇక్కడ. అవును. ఇప్పుడు భూమి మీద పడ్డారు. రేపు పొద్దున వాళ్ళ దగ్గర దస్త్రాలన్నీ ఉన్నాయనుకోండి, వేలు ముద్రలు కూడా తీసుకుంటున్నారంట. దాంట్లో అవి తీసుకెళ్ళి ఏ బ్యాంకుల దగ్గర, ఆర్బీఐ దగ్గర చూపించేసి మళ్ళీ అప్పులు తెచ్చుకుంటారు. ఈ ప్రభుత్వం అంటూ వస్తే ఇటు వచ్చే ప్రశ్న అయితే కనపడటం లేదు. ఒకవేళ వస్తే వాళ్ళ ఆలోచన. అంటే ఈ భూమి అన్నిటికీ యజమాని ఎవడై ఉంటాడు? అప్పుడు చూడటానికి పబ్లికే ఉంటారా? ఎందుకుంటారు? వాడు చెప్పిన దాని ప్రకారం మన దగ్గర నకిలీ పత్రాలు ఉంటాయి. యజమాని ఎవరు? సీఎం అవుతాడా? లోకల్ ఎమ్మెల్యే అవుతాడా? రాజకీయ ఎవరుంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులే అధికారులు అవుతారు అక్కడ. వాళ్ళ చేతిలోనే ఉండట్టే, వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే అట్లానే జరుగుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, ఇది శాసనసభలో కూడా గతంలో తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ రోజు దీని గురించి విడమర్చి వ్యతిరేకించి మాట్లాడటం కూడా జరిగింది. అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉపనాయకుడు, ఆయన చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడాడు. ఈ విపత్కర పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ఎంత నష్టం చేయబోతుందని చెప్పి కూడా గతంలో మాట్లాడాడు. ఇప్పుడు దీని గురించి ప్రజలందరూ కూడా విడమర్చే బాధ్యత ప్రతిపక్షాలు చాలా విస్తృతంగా జనంలో తీసుకెళ్ళాలి. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటనేది. ఓకే. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రకటన ఏంటి? నీతి ఆయోగ్ ఏదో చెప్పింది, ఇది మా స్కీము, ఏపీ అప్పట్లో చేయరని చెప్పింది, అది ఇదని వస్తుంది. అవన్నీ పుకార్లా లేకపోతే అందులో అంటే ఇది నేను అనేది ఏంటంటే, ఎవరిదైనా సరే నీతి ఆయోగ్ వాళ్ళు ఉన్నారు, ఏ రాష్ట్రంలో దీన్ని మొదలు పెట్టారు ఇక్కడ మొదలు పెట్టడానికి. అవును. వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. అవును. వీళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వానికి దానికి అనుగుణంగా మార్చుకొని ముందు ఇక్కడ పెట్టింది కదా. అవును. ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? ఫస్ట్ టైం ఇది. అదే దేశ స్థాయిలో వాళ్ళు ఒక ఆలోచన చేసి ఇది దేశానికి మొత్తానికి వర్తింపజేస్తుంది అంటే ఇప్పుడు రాష్ట్రాలు దాన్ని అమలు చేయొచ్చు. అవును. మీరు ఎక్కడా చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో చేయాలని కారణం ఏంటంటే వీళ్ళకి దుర్బుద్ధి ఉంది కాబట్టి. అవును. ఈ భూములన్నీ కొట్టేయాలన్న ఆలోచన వీళ్ళకి ఉంది కాబట్టి. గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. మొత్తం ఇండియాలో ముందు ఇది ఇక్కడే మొదలు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఓకే. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా రైతులకు సంబంధించి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టారు కదా ఇక్కడే. అవును. పక్కన తెలంగాణ కాదంది, అలాగే పశ్చిమ బెంగాల్ వీళ్ళు కూడా కాదన్నారు కదా. అవును. అంటే వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మోడీ చెప్పాడు కాబట్టి పెడుతున్నారు ఉంటారు. అదే కాకుండా వీళ్ళకి అట్లా పెడితేనే వీళ్ళకి అప్పులు వచ్చినాయి నిన్నటిదాకా. ఓకే. రాష్ట్రాన్ని ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు అనుకున్న విధంగా ఇప్పుడు వాళ్ళు అప్పులు తీసుకొస్తారు. అప్పులు తెచ్చాల్సిన ప్రజలే కదా. అవును. ఆ అప్పులు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎంతమందికి తెచ్చిన డబ్బుల్లో పంచుతున్నారు? ఒక వంతు పంచుతున్నారు, మిగిలిన 3 వంతులు ఏమవుతున్నాయి? ఇది ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు తిరగబడుతున్నారు. అంటే ఇప్పుడు దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటంటే, ఈ ప్రజల యొక్క ఆస్తిపై అప్పు తెచ్చుకునేలా ఈ చట్టాన్ని వాడుకోబోతుంది. నిస్సందేహంగా అనుమానమే లేదు, ఈ ప్రభుత్వం దానికే వాడుకోబోతుంది. ఇది ఓకే. దానిలో మంచి చేయాలనుకుంటే ముందుగా ప్రజల మధ్య చర్చ పెట్టి, ఇదిగో గతంలో ఇట్లా జరిగినాయి, ప్రభుత్వ భూములు కొంతమంది స్వాధీనం చేసుకున్నారు, లేకపోతే దేవాలయ భూములు కొంతమంది స్వాధీనం చేసుకున్నారు, వాటిని మేము సరి చేస్తామని అన్నారు కదా. ఇప్పుడు మన అందరికీ భూములు సరిహద్దులకు సంబంధించి వివాదాలు తొలగిస్తామని చెప్పని అన్ని గ్రామాల్లో చేశారు. ఎక్కడన్నా తొలగించారా? భూమి ఎవరిదంతని తేల్చారా? అనుకూలమైన వాళ్ళకేమో కట్టబెట్టారు, వ్యతిరేకులైన వాళ్ళకేమో కోతలు పెట్టారు. అవును. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలిసింది కదా. దీనికి కూడా దాని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏమాత్రం అవకాశం లేదు. ఇప్పుడు రేపు పొద్దునంట ఒక తాకీదు ఇస్తారు, ఫలానా రోజుల లోపు మీరు ఇవ్వండి అని చెప్పని. పొరపాటున తెలియని వాళ్ళు, గ్రామాల్లో లేని వాళ్ళు దానికి సమయంలో ఇవ్వలేదనుకోండి, ఆ భూమి ప్రభుత్వ భూమి అయిపోయిందంట.
అంత లేదంటే దాని మీద ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో వాళ్ళకి డకలు తీసేస్తారు. ఓకే. అది సరే, మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం ఈ ప్రభుత్వాలు అప్పులు తెస్తాయి కదా, ప్రతి మనిషి మీద ఇంత అప్పు ఉంది ఇంత అప్పు ఉంది. ఇప్పుడు అంటున్నారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్పు ఉందని. ఇప్పుడు ఆ అప్పుకి ఇది గ్యారంటీ అయిద్దా ఈ ప్రాపర్టీ? అంతే కదా మరి. అచ్చా. కాబట్టి ఇది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి అనేది దీంట్లో ఏం లేదు. ఓకే. ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఎటు మాట అనరు కదా. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వానికి మామూలుగా పక్కన అన్నకో చెల్లికో ఇబ్బంది వస్తేనే మన ఆస్తి తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వం. అట్లాంటి రేపొద్దున ప్రభుత్వం మేము తాకట్టు పెడతామంటే మనం ఇవ్వం కదా. అవును. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి, వాళ్ళు ఎవరికి తాకట్టు పెట్టా మనకు తెలియదుగా. ఇప్పుడు దోచుకోవడానికి ఏం మిగిలకపోతే రాష్ట్ర ప్రజలనే దోచుకోవడానికి పోతున్నారు అంటున్నారు. అంతే, నిస్సందేహంగా. అనుమానం ఏముంది దాంట్లో? వాళ్ళు దాచుకోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి దీన్ని ప్రజలందరూ గుర్తిస్తే రేపు పొద్దున మీ ఆస్తులు మీవి. అంటే ఇప్పుడు సహజ వనరులు అన్నీ అయిపోయినాయి అంటారు. జరుగుతుంది. చూశారు కదా, మొన్న కూడా 14,000 కోట్ల రూపాయలు అవును గనుల మీద నుంచి తెచ్చారు కదా. అవును. ఏం వదిలిపెట్టారు చెప్పండి? సచివాలయ భవనం ఒకటి వదిలిపెట్టినట్టున్నారు చూడబోతే. మళ్ళీ అధికారంలోకి వస్తే అది కూడా తాకట్టు పెట్టేస్తారు.